ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ తరఫున ప్రచారానికి వెళ్ళబోతున్నారు. రేపైతే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకుంటారు. విదేశీ పర్యటనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రేపో ఎల్లుండో అక్కడికి చేరుకుంటారన్న వార్తలు వినపడుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూటమిలో ప్రధాన భూమిక పోషిస్తున్న కారణంగా బీజేపీ తరఫున ఢిల్లీలో ప్రచారం చేయబోతున్నారు. ఎవరికి వ్యతిరేకంగా? కేజ్రీవాల్కి వ్యతిరేకంగా. ఒకప్పుడు ఇదే కేజ్రీవాల్ చంద్రబాబు కోసం ఆంధ్రప్రదేశ్ వీధుల్లో తిరిగి ప్రచారం చేసి ఆయన్ని గెలిపించమని కోరినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే కేజ్రీవాల్ని ఓడించమని కోరుతూ ఢిల్లీ వీధుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన చేయబోతున్నారు. ఎంత వైరుధ్యం! చంద్రబాబు నాయుడు నైజం దేశానికంతటికీ తెలియటానికి ఇదొక్కటే ఉదాహరణ చాలు. ఎందుకంటే అంతకుముందు ఆయన కాంగ్రెస్తో జతకట్టారు. కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆయన కోసం ఆంధ్రప్రదేశ్ వచ్చి ప్రచారం చేసి వెళ్ళారు. అలాగే ఫరూక్ అబ్దుల్లా కూడా ఆయన కోసం ఆంధ్రప్రదేశ్ వచ్చి ప్రచారం చేసి వెళ్ళారు. కానీ అదే ఫరూక్ అబ్దుల్లా హౌస్ అరెస్ట్ అయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనీస సానుభూతి చూపించినటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా చాలా తీవ్రంగానే స్పందించారు. అంటే ఈ నాయకుడి నైజం లక్షణాలు, తన అవసరానికి ఏ విధంగా అవతల వాళ్ళను వినియోగించుకుంటారు అన్న విషయాలు ఒకటొకటిగా జాతీయ స్థాయి నాయకులకు కూడా అర్థమవుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో దాదాపు 12 నుంచి 15 లక్షల మంది వరకు తెలుగు వాళ్ళు ఉంటారని ఒక అంచనా. ఈ తెలుగు వాళ్ళు ఉండేటువంటి ప్రదేశాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ పోటీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ తరపున తెలుగు వాళ్ళ కోసం రేవంత్ రెడ్డి కూడా వెళ్తారేమో తెలియదు. అయితే మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ని బీజేపీ వినియోగించింది. ప్రచారం కోసం ఆయనను వినియోగించడం, ఆయన విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఇప్పుడు కూడా ఆయన పర్యటనని బీజేపీ నిర్ధారించిందని చెప్తున్నారు. ఒక పక్క చంద్రబాబు, మరో పక్క పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ కూడా తెలుగు వాళ్ళకి మరి బీజేపీకి ఓటేయమని చెప్పడం, బీజేపీని గెలిపించమని కోరడం ప్రధాన లక్ష్యంగా ఢిల్లీలో పర్యటించబోతున్నారు. అయితే ఒక పక్క ఆంధ్రప్రదేశ్ వార్తలు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అనేక రకాల అరాచకాలు, కక్ష సాధింపు ధోరణిలో సాగుతున్నటువంటి పాలన, సంక్షేమ పథకాలు ఎత్తేసినటువంటి కిరాతకం, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశాలేనాయి. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్ళకి ఈ విషయాలు తెలుసు. అయితే అక్కడ పోయి ఏం చెప్పబోతున్నారు? సంక్షేమం ఇస్తామనే, అక్కడ కూడా ఇంటింటికి మరి ఆడపిల్ల పథకం కింద నెలకు 1500 ఇస్తామనే, లేకపోతే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామనే, లేకపోతే ఫ్రీ బస్సు ఇస్తామని ఏం చెప్పబోతున్నారు? బీజేపీ
మేనిఫెస్టో ప్రకారం లేదా కూటమి భాగస్వామ్య పక్షంగా తాము ఇక్కడ చేస్తున్నటువంటి నిర్వాకాలన్నీ అక్కడ వెల్లడించబోతున్నారా? ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. ప్రజలు మొత్తం అవగాహనతోనే ఉన్నారు. ఢిల్లీలో ఉన్న వాళ్ళకి స్థానికంగా జరుగుతున్నటువంటి అంశాలన్నీ పూసగుచ్చినట్టుగా తెలుస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి పోయి ప్రజల్ని, ముఖ్యంగా ఓటర్లని ఏ విధంగా వంచాలి, దగా చేయాలి, మోసం చేయాలి, లేదా వాళ్ళకు కూడా మోసపు మాటలు చెప్పి ఓట్లు రాల్చుకోవాలి, ఇది చెప్పబోతున్నారా? ఏం చెప్పబోతున్నారు అక్కడ ప్రచారంలో? ఈయన మాటలు విని ఓట్లేసే జనం ఎంతమంది? ఎందుకంటే ఎన్ని రంగులు మార్చారో అందరికీ తెలుసు. ఒక దశలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ను దుమ్మెత్తిపోసినటువంటి ఇదే పెద్ద మనిషి, తర్వాత కాంగ్రెస్తో జతగట్టి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఇదే పెద్ద మనిషి, బీజేపీని దుమ్మెత్తిపోసి మోడీని వ్యక్తిగతంగా దూషించి విమర్శించి అమిత్ షాపై రాళ్లేయించిన ఇదే పెద్ద మనిషి, మళ్ళీ మోడీతో జతగట్టి మోడీ కోసం ఇవాళ ప్రచారం చేస్తున్నారంటే ఇన్ని రంగులు మార్చినటువంటి ఈ నాయకుడి మాటలు వింటారా ఢిల్లీ ప్రజలు? విని ఓట్లేస్తారా? ఈ అనుమానం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో కొంతమందికి ఉండొచ్చు, కానీ కులోన్మాదం తలకెక్కిన కొన్ని వర్గాలకు మాత్రం ఆయన మహానేత, ఆయన దేవదూత, ఆకాశం నుంచి ఊడిపడ్డ ధ్రువతార. కాబట్టి ఆయన ఏం చెప్పినా ఏం మాట్లాడినా అది వాళ్ళకి వేదవాక్కుగానే కనబడుతుంది, దివ్య భాషణగానే కనబడుతుంది. అందుకనే 2024 ఎన్నికల్లో అంత అనూహ్యమైనటువంటి స్పందన కనిపించింది. ఆయన మాటలు వాళ్ళకి వేదవాక్కుగా కనపడటం వలన. కానీ ఇప్పుడు ప్రజలు, ముఖ్యంగా సంక్షేమ పథకాల ఆశకు మోసపోయినటువంటి ప్రజలు ఘోరంగా కూటమి ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అంటేనే వాళ్ళు ఈసడించుకుంటున్నటువంటి పరిస్థితి. కారణం 1-2 కాదు, అనేక రకాల సంక్షేమ పథకాలు ఆగిపోయినటువంటి స్థితిలో మోసపోయామన్న భావనలో ప్రజానీకం, ముఖ్యంగా అట్టడుగు ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కూటమి మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ స్థితిలో ఇక్కడ చేసినటువంటి రాజకీయమే ఢిల్లీలో కూడా వివరించాలని మరి ఈ ద్వయం, ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడబోతున్నారా? ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడి నైజం తెలిసిన తర్వాత, ఆ నాయకుడి పట్ల, నాయకుడి పైన విశ్వాసం సన్నగిలిన తర్వాత, ఆ నాయకుడి మోసం, దగా, వంచన తెలిసిన తర్వాత ఢిల్లీ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అమాయకులు కాదని ప్రజలందరికీ తెలుసు, దేశం మొత్తానికి తెలుసు. ఢిల్లీ ప్రజలు అంత అమాయకంగా మోసపోతారు, లేదా ఈ నేతలు చెప్పే మాటలకు, నీతులకు, ప్రలోభాలకు లొంగిపోయి ఓట్లేస్తారు అనుకోవటం అవివేకమే. ఒక పక్క కేజ్రీవాల్ని దెబ్బ కొట్టడానికి అనేక రకాల శస్త్రాలు, అస్త్రాలు ప్రయోగిస్తున్న బీజేపీ, ఈ ఆప్ పార్టీని నిట్టనిలువుగా చీల్చడానికి కూడా సిద్ధపడినటువంటి బీజేపీ రకరకాల వ్యూహాలతో, ఎత్తుగడలతో ముందుకెళ్తున్నటువంటి స్థితిలో చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని కూడా ఒక పావులాగా, ఒక ఎత్తుగా, చదరంగంలో ఒక ఎత్తుగా వీరిని వినియోగించుకోవాలని చూస్తోంది. కానీ ఈ నాయకుల ప్రభావం ఢిల్లీ ఓటర్లపై ఎంత మేరకు ఉంటుందన్నదే ఇప్పుడు ప్రశ్న. ముఖ్యంగా తెలుగు వాళ్ళు నివసిస్తున్నటువంటి అనేక ప్రాంతాల్లో తెలుగు వాళ్ళ మనోభావాలను మరి మలుపు తిప్పడానికి ఈ నాయకులు ఏ మేరకు కృషి చేస్తారన్నదే ప్రశ్న. వీరి మాటలకు విలువ ఇచ్చి, లేదా
ఈ మాటల తూటాలను నమ్మి ఓటర్లు ప్రభావితం అవుతారా లేక తిరస్కరిస్తారా? బీజేపీ మాత్రం ఈ నాయకుల ప్రభావం ఉంటుందని నమ్ముతోంది. చూడాలి. ముఖ్యంగా ఢిల్లీకి ఈ ఇద్దరు నాయకులు దాదాపు 2 రోజులు ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 3వ తారీఖుతో దాదాపుగా ప్రచారం ముగిసిపోతుంది. కాబట్టి 1-2 రోజులే గట్టిగా ఈ నాయకులు ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది? ఢిల్లీ గద్దె పైన బీజేపీ ఎక్కాలంటే, గద్దెను స్వాధీనం చేసుకోవాలంటే అనేక రకాల వ్యూహాలు ఎత్తుగడలతో ముందుకెళ్తున్నటువంటి స్థితిలో తెలుగు రాష్ట్రానికి సంబంధించిన నాయకుల ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని